ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 11 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయుండి మిమ్ములను సంరక్షించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాసములో క్రిస్మస్ ఆరాధనలు అనేవి సమయానుకూలాన్ని బట్టి ఆయా స్థలాలలో జరిగించబడుతున్నాయి. కువైట్ దేశంలో కూడా దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రభువు నా చేతికి 4 సంఘాలను అప్పగించారు. నేను కాపరిగా వాటిని కాస్తూ ప్రభువు రాకడకు సిద్ధపరచవలసిన బాధ్యత కలిగి ఉన్నాను. అయితే 4 సంఘాలలో ఒకేసారి క్రిస్మస్ ఆరాధనలు జరిగించలేము గనుక ఈరోజు రాత్రి 7:30 నుండి మంగాఫులోను, రేపు రాత్రి 7 గంటల నుండి అబ్బాసియాలోను, ఎల్లుండి శుక్రవారం 6:30 నుండి అవాలీలోను, 14వ తారీఖు శనివారం 7:30 నుండి సాల్మియాలోను క్రిస్మస్ ఆరాధనలు జరిగించబడడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను గనుక ప్రతి ఒక్కరును ప్రార్థించండి. మాతో పాటు మీరును ఏకీభవించండి. అవకాశము కలిగిన వారు పాలు పొందండి. లేనివారు లైవ్ ద్వారా కార్యక్రమములో పాలు పొంది దేవునిని స్తుతించాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆయా సంఘాలకు కాపరులుగా, సహాయ కాపరులుగా ఉన్నవారు, అలాగే సంఘ బిడ్డలు చక్కగా ఈ క్రిస్మస్ ఆరాధనలకు ఎంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ నాతో ఏకీభవిస్తున్నారు. అందును బట్టి మీరు కూడా ప్రార్థించాలని, ఏకీభవించాలని ప్రభువు పేరట దైవజనునిగా నా మనవి. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 38వ కీర్తన 3వ చరణం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపావాత్సల్యమును బట్టి నన్ను, మమ్ములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం మీరు మాట్లాడుతున్న వాక్యము కొరకై స్తోత్రాలు. ఈ దినము కూడా లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. వింటున్న ప్రతి బిడ్డను బలపరచి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి. కడవరి దినములలో ఉన్నాం. విశ్వాస జీవితమందు చక్కగా ఫలించున్నట్లుగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని లేఖనమునందు దావీదు భక్తుడు దేవుని కోపము వలన ఆరోగ్యం శరీరాన్ని విడిచిపోయిందని, పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషి జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఆరోగ్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎముకలలో బలము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.
మనుష్యుడు ఎంత సంపాదించినా పొట్టకూటి కొరకే అనేది ఒక సామెత. అయితే పొట్టకూటి కొరకు ఎందుకు అనంటే ఆరోగ్యకరముగా ఉండడానికి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలమంతయు కూడా మనుషుడు చక్కని ఆరోగ్యంగా బ్రతికి తన కాలాన్ని ముగించాలి అని కోరుకుంటాడు. అయితే నేటి దినములలో మానవుల పాపాన్ని బట్టి, వారి దోషక్రియలను బట్టి ఆరోగ్యమనేది పాడైపోయింది. ఎన్ని ఆసుపత్రులో మనమెరుగుదుము, ఎన్ని విచిత్రమైన జబ్బులో మనము చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం మానవుని పాపం, దేవుని కోపం. అయితే మనుష్యుడు ఆరోగ్యవంతుడుగా ఉండాలి, ఎముకలలో చక్కని పుష్టి ఉండాలి అంటే ఏం చేయాలి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనములు. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఒక మనుష్యుడు చక్కని ఆరోగ్యము కలిగి ఎముకలలో బలము కలిగి ఉండాలి అంటే నేను జ్ఞానిని అనుకొనకూడదట. ఎందుకు అంటే మనుష్యుని యొక్క జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. ఆయనకు మించిన జ్ఞానవంతుడెవరు? ఈ రోజున మనమేదో కొంచెము తెలిస్తే నాకన్నా జ్ఞానవంతుడు లేడు అని విర్రవీగుతున్నాం. నీవు జ్ఞానిని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అంటాడు. ఒక మనుష్యుడు దేవుని యందు నాకు భయభక్తులున్నాయి అని అంటే అతడు ముందు చెడుతనము ఏదో దానిని విడిచిపెట్టిన వాడై ఉండాలి. చెడుతనము విడిచిపెట్టకుండా దేవుని యందు నాకు భయభక్తులున్నాయి అని అంటే అది వేషధారణే. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు చెడుకు దూరముగా బ్రతుకుతాడు. కారణం, దేవుడు పరిశుద్ధుడు గనుక తానును పరిశుద్ధుడుగా బ్రతకాలి అని నిశ్చయించుకుంటాడు. ఈ దినమున అనేక మంది ఎముకలలో సత్తువ లేక, శరీరములు ఆరోగ్యము లేక, రకరకములైన బలహీనతల చేత నశించిపోతున్నారు. పైకి కొందరు ఆరోగ్యవంతులుగానే కనబడుతున్నా వారి దేహాలలో బలము లేదు. ఎన్నో వ్యాధులు, ఎన్నో బలహీనతలు. చాలామంది జీవితాలలో వారి యొక్క సగము జీవితం ఆసుపత్రి పాలే. అయితే ఒక మనుష్యుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఉండాలి అంటే అతనికి దేవుడు చక్కని దీర్ఘాయుష్యును ఇవ్వాలి అని అంటే నేను జ్ఞానిని అనే గర్వాన్ని విడిచిపెట్టాలి. మనం ఏపాటి జ్ఞానవంతులము? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారం. మన జ్ఞానం ఏపాటిది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దేవునికిష్టులుగా బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఎముకలలో బలం అనేది సమకూరుతుంది, ఆరోగ్యము శరీరములో ఉంటుంది. దేవుని పిల్లలుగా మన యొక్క భక్తికి మూలాధారం విశ్వాసమే. విశ్వాసమందు మనము పెంపారునప్పుడు, విశ్వాస విషయములో అభివృద్ధి నొందితే వాక్యాన్ని ఖచ్చితముగా నమ్మి మనము జీవిస్తాం. అయితే చాలామంది విశ్వాసులే కానీ విశ్వాస జీవితమందు అభివృద్ధి చెందరు. అపోస్తులు
ఒకనాడు యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, మా విశ్వాసమునందు ఎదుగుదల లేదు గనక నీవు విశ్వాసములో మమ్ములను అభివృద్ధిపరచు అని అడిగారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. వారు ప్రభువుని వెంబడిస్తున్నవారే. ప్రభువు పిలుపుని విని వాళ్ళకున్నవి విడిచి వచ్చిన వారే. వీటికి మూల కారణం విశ్వాసమే. కానీ వారి విశ్వాసము ఎదుగుదల లేక అలాగే ఆగిపోయింది. మన జీవితములో కూడా ప్రభువుని విశ్వసించిన వారమే, కానీ అది ఎదిగి ఫలింపు దశకు చేరటలేదు. ఫలింపు లేని విశ్వాసం నిష్ప్రయోజనమే. అది ఫలించాలి, చక్కనటువంటి వృద్ధిలోకి రావాలి. అప్పుడు విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుని యందు ఎదగాలి అన్న, ఆయన ద్వారా అద్భుత కార్యాలు మనము చూడాలి అన్న విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాస వీరులను గూర్చి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయమునందు ఎంతో శ్రేష్టమైన సంగతులను రాశాడు. విశ్వాసము లేకుండా దేవునికిష్టమై ఉండలేమని, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు మనము చేయగలము అని. కడవరి దినములలో దేవుని వాక్యమందు విశ్వాసముంచి వాక్యమునకు విధేయులమై వాక్యమునకు లోబడి వాక్యానుసారముగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితాలను ప్రభువు రాకడకై కట్టుకుందాం. అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతివైన పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కనికరము వాత్సల్యమును బట్టి నన్ను మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాట్లాడుతున్నందుకై వందనాలు. వాక్యం విన్న కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.